ప్రేమ తండ్రి, పరిశుద్ధమైన దేడ, అవునైనా తండ్రి, మేము కూడా దేడ ఇక్కడ చిన్న మందిగా కూడి దేడ మిమ్మల్ని సృజించక ఆరాధించట ఇంత మంచి దేడ సమయాన్ని ఒక్క క్షణం వేచారు తండ్రి, మీకు ఎంతో ఉందన్న చేర్చుకున్నాం తండ్రి. అవునైనా తండ్రి దేడ, మేము ఇక్కడ చదువుకున్న దేడ మీకు స్తుతించి చేస్తున్నాం తండ్రి. అవునైనా తండ్రి దేడ, మేము కూడా దేడ మీ వాక్యాన్ని చదువుతుండగా అవునైనా తండ్రి దేడ మీరే మాకు సాయం చేస్తారని అడుగుతున్నాం తండ్రి. అవున అవున తండ్రి, స్పీకర్ని కూడా మీ దృష్టిలో పెట్టుకొని అడుగుతాం తండ్రి. అవునా తండ్రి దేడ, అవునా తండ్రి, ఈ ద్వారా ఈ వాక్యం కూడా దేడా మాకు కూడా తాగబడి అవునా తండ్రి, మేము కూడా మారు మనసు పొందాలని మీరు సాయం చేస్తారని నమ్ముచున్నాం తండ్రి. అవునా తండ్రి, మీరే మాకు సాయం చేస్తారని నమ్ముచు నదులని యేసుక్రీస్తునామములో ప్రార్థించి అడివేడుతున్నాం తండ్రి. ఆమేన్. 1, 3, 6. స్తోత్రం చెల్లించు అనే పాటను మనం ఇప్పుడు పాడుకుందాం. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలచి, యేసునాథుని మేలులు తలచి, స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. దీవారాత్రములు కంటి పాపవలే కాచి, ఆ దీవారాత్రములు కంటి పాపవలే కాచి, దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి, దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. సజీవయాగముగా మన శరీరము సమర్పించి, ఆ సజీవయాగముగా మన శరీరము సమర్పించి, సంపూర్ణ సిద్ధి నందా శుద్ధాత్మను నొసగితివి, సంపూర్ణ సిద్ధి నొందా శుద్ధాత్మను నొసగితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. పాడెద హల్లెలూయా, మరణాతము హల్లెలూయా, పాడెద హల్లెలూయా, మరణాతము హల్లెలూయా, సదా పాడెద హల్లెలూయా, ప్రభు యేసుకు హల్లెలూయా, సదా పాడెద హల్లెలూయా, ప్రభు యేసుకు హల్లెలూయా. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలచి, యేసునాథుని మేలులు తలచి, స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. రుచి చూచి అనే రీతిని ఇప్పుడు అనే పాటను ఇప్పుడు మనం పాడుకుందాము. రుచి చూచి ఎరిగితిని, యెహోవా ఉత్తముడనియు, రుచి చూచి ఎరిగితిని, యెహోవా ఉత్తముడనియు, రక్షకునాశ్రయించి నేధన్యుడనైతిని, రక్షకునాశ్రయించి నేధన్యుడనైతిని. గొప్ప దేవుడావు నీవే, స్తుతులకు పాత్రుడ నీవే, గొప్ప దేవుడావు నీవే, స్తుతులకు పాత్రుడ నీవే, తపకారాధింతు దయాళుడవు నీవే, తపకారాధింతు దయాళుడవు నీవే.
రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు మంచితనము గల దేవా అతి శ్రేష్ఠుడవు అందరిలో మంచితనము గల దేవా అతి శ్రేష్ఠుడవు అందరిలో ముదమార పాడెద నిన్ను అతి సుందరుడవనియు ముదమార పాడెద నిన్ను అతి సుందరుడవనియు రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు ప్రార్థింతును ఎడతెగక ప్రభు సన్నిధిలో చేరి ప్రార్థింతును ఎడతెగక ప్రభు సన్నిధిలో చేరి సంపూర్ణముగా పొందెదను అడుగు వాటన్నిటిని సంపూర్ణముగా పొందెదను అడుగు వాటన్నిటిని రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు. వందనత్వము ప్రభు అనే పాటను మనం ఇప్పుడు పాడుకుందాం. వందనంబునర్తుము ప్రభు ప్రభు వందనంబునర్తుము ప్రభు ప్రభు వందనంబు తండ్రి తనయ శుద్ధాత్ముడా వందనంబులందుకో ప్రభు వందనంబు తండ్రి తనయ శుద్ధాత్ముడా వందనంబులందుకో ప్రభు ఇన్ని నా ఎప్పుడుగా చేయు ఎన్నలేని దీవెనలిడు సన్న యేసువా ఎన్ని రెట్లు స్తోత్రములివిగో ఎన్ని రెట్లు స్తోత్రములివిగో వందనంబునర్తుము ప్రభు ప్రభు వందనంబునర్తుము ప్రభు ప్రభు వందనంబు తండ్రి తనయ శుద్ధాత్ముడా వందనంబులందుకో ప్రభు వందనంబులందుకో ప్రభు పాతవత్తరంపు బాపమంతయు ప్రీతిని మన్నించి మమ్ముగావుము నూతనాబ్దము నీదు నీతి నొసగుము మాదాత క్రీస్తునాథ రక్షక మాదాత క్రీస్తునాథ రక్షక వందనంబునర్తుము ప్రభు ప్రభు వందనంబునర్తుము ప్రభు ప్రభు వందనంబు తండ్రి తనయ శుద్ధాత్ముడా వందనంబులందుకో ప్రభు వందనంబులందుకో ప్రభు దేవమాదుకాలు సేతులెల్లను సేవకాలి తన ఉదినములన్నీయు నీవు సంగు వెండి పసిడి జ్ఞానమంతయు నీ సేవకై అంగీకరించుమా నీ సేవకై అంగీకరించుమా వందనంబునర్తుము ప్రభు ప్రభు వందనంబునర్తుము ప్రభు ప్రభు వందనంబు తండ్రి తనయ శుద్ధాత్ముడా వందనంబులందుకో ప్రభు వందనంబులందుకో ప్రభు. ఎన్ని తలచినా ఏది అడిగినా అనే పాటను మనం ఇప్పుడు పాడుకుందాం. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా జరిగేది నీ చిత్తమే
నీ వాక్కుకై వేచియుంటిని, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. నీ తోడు లేక, నీ ప్రేమ లేక, ఇలలోన ఏ ప్రాణి నిలువలేదు. నీ తోడు లేక, నీ ప్రేమ లేక, ఇలలోన ఏ ప్రాణి నిలువలేదు. అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలచినా, ఏది అడిగినా, జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నా స్థితి గమనించి, నన్ను ప్రేమించి, నా కొరకై కల్వరిలో యాగమైతివి. నా స్థితి గమనించి, నన్ను ప్రేమించి, నా కొరకై కల్వరిలో యాగమైతివి. నీదు యాగమే నా మోక్ష మార్గము, నీదు యాగమే నా మోక్ష మార్గము. నీ యందే నిత్య జీవము ప్రభువా, నీ యందే నిత్య జీవము. ఎన్ని తలచినా, ఏది అడిగినా, జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. ఆపదలో నన్ను వెన్నంటి ఉన్నా, నా కాపరి నీవై నన్నాదుకొంటివి. ఆపదలో నన్ను వెన్నంటి ఉన్నా, నా కాపరి నీవై నన్నాదుకొంటివి. లోకమంతయు నన్ను విడచిన, లోకమంతయు నన్ను విడచిన, నీ నుండి వేరు చెయ్యవు ప్రభువా, నీ నుండి వేరు చేయవు. ఎన్ని తలచినా, ఏది అడిగినా, జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచియుంటిని, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ఒక దివ్యమైన సంగతితో అనే పాటని మనం ఇప్పుడు పాడుకుందాము. ఒక దివ్యమైన సంగతితో నా హృదయము పొంగెను, ఒక దివ్యమైన సంగతితో నా హృదయము పొంగెను. యేసురాజని నా ప్రియుడని, ప్రియ స్నేహితుడు క్రీస్తని, ఒక దివ్యమైన సంగతితో నా హృదయము పొంగెను. 10,000 మందిలో నా ప్రియుడు యేసు, ధవళ వర్ణుడు అతి కాంక్షణీయుడు. 10,000 మందిలో నా ప్రియుడు యేసు, ధవళ వర్ణుడు అతి కాంక్షణీయుడు. తన ప్రేమ 1000 నదుల విస్తారము, తన ప్రేమ 1000 నదుల విస్తారము. వేవేల నోళ్ళతో కీర్తింతును, వేవేల నోళ్ళతో కీర్తింతును. ఒక దివ్యమైన సంగతితో నా హృదయము పొంగెను, ఒక దివ్యమైన సంగతితో నా హృదయము పొంగెను. 12 గుమ్మముల పట్టణములో నేను నివాసము చేయాలని, 12 గుమ్మముల పట్టణములో నేను నివాసము చేయాలని, తన సన్నిధిలో నేను నిలవాలని, తన సన్నిధిలో నేను నిలవాలని,
ప్రభు యేసులో పరవశించాలని, ప్రభు యేసులో పరవశించాలని ఒక దివ్యమైన సంగతితో నా హృదయము పొంగెను. ఒక దివ్యమైన సంగతితో నా హృదయము పొంగెను. ప్రైజ్ లార్డ్ అందరికి వినిపిస్తుంది కదా? ఫస్ట్ దేవునికి థ్యాంక్స్ చెప్దాం అందరు కలిసి. వన్ థింగ్ నాకు ఎప్పుడు ఆశ్చర్యం అనిపించేది ఏంటంటే, నిజంగా దేవుడు మనల్ని అందరినీ సజీవ లెక్కలు ఇంకా ఉంచాడు, మనల్ని ప్రేమిస్తున్నాడు. రీసెంట్ గా మన బ్రదర్ బిలవర్డ్ కొలీగ్ బ్రదర్ క్రిస్టి ప్రదీప్ యాక్సిడెంట్ లో చనిపోయారు. అది ఏ విధంగా జరిగినప్పటికీ కూడా మనం ఇంకా ఆయన లెక్కలో ఉంటున్నాం. జ్ఞాపకం చేసుకోవాలి దేవుని యొక్క కృపను, ఆయన యొక్క ప్రేమను జ్ఞాపకం చేసుకోవాలి, కృతజ్ఞతాపూర్వకంగా ఉండాలి. ఈరోజు ప్రవీణ్ పగడాల గారి అదే గుర్తు చేసుకునే దినంగా ప్రకటించారు. నిజంగా వీడియో చూస్తుంటే కూడా చాలా బాధ అనిపిస్తుంది నాకు. ఏడ్ చేస్తా యాక్చువల్ గా. మళ్ళీ నేను క్వశ్చన్ చేసుకుంటున్నా, ఎందుకు ఏడుస్తున్నాను నేను అని. అంటే యూజువల్ గా నాకు అప్పుడు ఆ టైంలో అనిపించిన రెస్పాన్స్ ఏంటంటే, నాలో నుండి నాకు అంటే మన వాళ్ళు అనుకున్న వాళ్ళు, లేకపోతే క్రైస్తవులు, విశ్వాసులు, మన ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ అనుకున్న వాళ్ళ దగ్గర లేనందుకు మనము బాధపడుతున్నాను, లేకపోతే ఆ బాధ దుఃఖం వస్తుంది అనిపించింది నాకు. కాబట్టి ఇంకా మనం మన వాళ్ళతో కలిసి ఉంటున్నాం, మన ఫ్రెండ్స్తో ఉంటున్నాం, ఫ్రీక్వెంట్గా జర్నీస్ చేస్తున్నాం, ఫ్రీక్వెంట్గా మన ఓన్ వెహికల్స్లో వెళ్తున్నాం. నిజంగా కదా, ఏ సర్టనిటీ లేకపోతే అన్సర్టనిటీ ఉంటుందనేది కూడా మనం రికగ్నైజ్ చేయకుండా కారు, బైక్, బస్సు, వెహికల్స్ ఎక్కేసి జర్నీ స్టార్ట్ చేసేస్తుంటాం. ఇదంతా అనుకున్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఒక కీర్తనల్లో ఒక వాక్యం ఉంటుంది, దేవుడు తోడుగా లేకపోతే అనేది. అక్కడ మనుషులు చీల్చివేయుదురు అని ఉంటుంది, కానీ నాకు ప్రతిసారి అనిపిస్తుంది దేవుడు తోడుగా లేకపోతే అని. సో ఆ కృతజ్ఞత పూర్వకంగా మనం ఈరోజు వాక్యంలోకి వెళ్దాం. దేవుడు ఎటువంటి వాడు అయి ఉంటున్నాడు, ఎంత ప్రేమమయుడు, ఎంత జ్ఞానం కలవాడు, ఏ విధంగా మనల్ని పరీక్షిస్తాడు, లేకపోతే ఏ విధంగా మన స్థితిని మనకు తెలియజేస్తాడు అన్నది మనం ఈరోజు కొన్ని విషయాల ద్వారా తెలుసుకుందాం. మన పాటలు పాడిన చిన్నపిల్లలు అనుకుంటా, ఇనోక్ అండ్ జాషువా, మిగతా వాళ్ళందరూ పెద్దవాళ్లే నాకు తెలిసి. జాషువా, ఇనోక్. ప్రైజ్ లార్డ్ మేడం. ప్రైజ్ లార్డ్ మా. నా క్వశ్చన్ మీకే. ఫస్ట్ క్వశ్చన్ మీకే ఆన్సర్ చేయండి, అంటే పెద్దవాళ్ళు కూడా చేయొచ్చు. ఏంటంటే నా ఫస్ట్ క్వశ్చన్, బైబిల్లో క్యారెక్టర్స్ ఆది కాండం నుంచి ప్రకటన వరకు, సో జెనిసిస్ నుంచి రెవల్యూషన్స్ వరకు బైబిల్ హీరోస్ కానీ క్యారెక్టర్స్ కానీ వావ్ అనిపించే వ్యక్తుల్ని చెప్పగలరా? 1 or 2 చెప్పొచ్చు, అందరినీ చెప్పొచ్చు, చెప్పండి. ఓకే, యోసేపు. ఇంకా డేవిడ్ మేడం. డేవిడ్. ఎవరు మాట్లాడారు? యోసేపు, దావీద్. జాషువా, నువ్వు చెప్పగలవా? ఎవరన్నా? హైమక్క చెప్పచ్చు, శంకరక్క చెప్పొచ్చు, ఉమక్క చెప్పొచ్చు, సుధీర్ అన్నయ్య చెప్పొచ్చు, నతానియల్. అల్టిమేట్.
ఓకే. ఓకే. ఇంకా జీసస్ కాదు. జీసస్ దేవుడు. అల్టిమేట్ ఇంకా కాకుండా మనుషులుగా మనం భావించే లేదా భక్తులు. ఇంకెవరైనా చెప్పొచ్చు. జాషువా ఎవరు? స్టూడెంటా? సుధీర్ అన్నయ్య కొడుకా? చూడండి. స్టూడెంట్ చెప్పమా జాషువా. ఓకే. ఎనీవేస్ మేడం హైమక్క మేడం మేడం చెప్తున్నాను. మేడం జాషువా ఇప్పుడే వాషింగ్కి వెళ్ళాను మేడం. ఇప్పుడు ఓకే. వచ్చిన ఓకే. తర్వాత చెప్పండి. హైమక్క, శంకరక్క, ఎవరైనా చెప్పొచ్చు. శంకరక్క లేరు. ఇంకొక క్వశ్చన్. One thing I recently was reading about Ezekiel. Tanu, he was lying down on one side for 360 days or something. ఒక సైడ్ లోనే పడుకున్నాడు. సారీ జూమ్ మీటింగ్ లో మీ మైక్ ఆన్ అయ్యింది. ప్లీజ్ మ్యూట్ యువర్ మైక్. ఏదమ్మా? మైక్ ఆన్ అయింది. అదే మ్యూట్ లో పెట్టండి. I am trying to talk. ఓ యా. yes. Sorry. Please, Anna. It was about Ezekiel. He was Ezekiel. he was lying down on one side for 300 days, bound, and he was eating some bread made of cow dung. Really challenging, like then there was another prophet, I believe it was Isaiah or someone, who was Yes. walking nude for 1 year. Yeah. ఇంకెవరైనా చెప్తారు? జాన్ వాట్స్ మీరు కూడా చెప్పచ్చు. బైబిల్లో వావ్ అనిపించే క్యారెక్టర్, గ్రేట్ అనిపించే క్యారెక్టర్, హీరోస్, బైబిల్ హీరోస్. జోబ్ వెరీ గుడ్. అసలు రియలీ కదా, కష్ట సమయంలో ఎంత ఫెయిత్ఫుల్ గా, లేకపోతే దేవుడిని ఏ మాత్రం కూడా దూషించినట్టుగా దేవుడే తన గురించి సాక్ష్యం ఇస్తాడు. ఇంకా సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, దేవుడు బైబిల్లో 2 సార్లు పిలిచిన పేర్లు చెప్పండి. 2 times పిలుస్తాడు వాళ్ళని పేరు పెట్టి. ఏలియాని 2 సార్లు పిలుస్తాడు కదా. ఏలియాని కాదు, ఏలియా గారి శిష్యుడు. ఏలియా కాదు. నేను ఒక క్లూ ఇస్తా. ఓల్డ్ టెస్ట్మెంట్ లో 4, న్యూ టెస్ట్మెంట్ లో 3, 7 members సంపూర్తి. గెస్. అబ్రహాం. వెరీ గుడ్. అబ్రహామా. ఇంకా చెప్తున్నారా ఉమక్క? జాన్, జాషువా, హైమక్క, నెతానియేల్, సుధీర్ అన్నయ్య చెప్తున్నారా ఎవరైనా? నేనే చెప్పేస్తా, టైం ఎక్కువ అయిపోతుంది. ఓకే. సో ఓల్డ్ టెస్ట్మెంట్ నుంచి అబ్రహామా, యాకోబు, మోషే, సమూయేలు, న్యూ టెస్ట్మెంట్ నుంచి మార్తా, సైమన్, సీమోను, సౌలా. ఇలా దేవుడు 2 సార్లు పేరు పెట్టి పిలుస్తాడు అనమాట. 2 times అబ్రహామా అని. అంటే దీన్ని ఎట్లా చేసుకోవచ్చు అంటే, వాళ్ళని ఆ పేరు పెట్టి దేవుడు 2 సార్లు పిలిచిన అది ఒక పాయింట్ అయితే, లేకపోతే ఒక మైల్ స్టోన్ అయితే, దానికి ముందు దాని తర్వాత అని వాళ్ళ జీవితం అన్నట్టుగా చేంజ్ అయిపోతుంది. దానికి ముందు దానికి తర్వాత అని. ఫస్ట్ ఇద్దరు గురించి మాట్లాడుకుందాము. అబ్రహాము, యాకోబు గురించి. అబ్రహాము గురించి మాట్లాడుకుందాం. జెనెసిస్ మనకందరికి ఆ స్టోరీ తెలుసు. ఆదికాండము 22వ అధ్యాయం 12వ వచనం చదువుతారా?
జాషువా ఆర్ ఇనోక్? Sorry for interrupting. Probably we'll have to restart again. Actually, ఇంకా 4 minutes on. I don't know how. Probably I'll restart again. యా సేమ్ లింక్ కదండి? Yes. సేమ్ లింక్. ఎస్. ఓకే ఓకే అన్న, నాట్ an issue. ఓకే. సో దేవుడు కొంతమందిని బైబిల్ గ్రంథంలో 2 సార్లు పిలుస్తున్నారు. ఎవరు అంటే మనం చూసుకున్నాం, అబ్రహాము, యాకోబు, మోజెస్ గారు, మోషే, సమూయేల్ గారు, మార్తా అనే ఆమెని, సిమోను అండ్ సాల్. ఓకే, ఇట్లా రెండు సార్లు పిలుచుకుంటూ వచ్చాడు అనమాట. 2 సార్లు పిలిచిన తర్వాత మనం అనుకున్నాం వాళ్ళ లైఫ్ పిలవక ముందు, పిలిచిన తర్వాత అన్నట్టుగా ఒక మైల్ స్టోన్ లాగా ఉండిపోయింది దేవుని యొక్క పిలుపు. నేను మైల్ స్టోన్ అని ఎందుకు అంటున్నాను అంటే, అక్కడ కరెక్ట్ గా రాయబడుతుంది అనమాట, దేవుని యొక్క పర్పస్ రాయబడుతుంది. ఓకే, పిలిచిన ప్రతి ఒక్కరిని దేవుడు అక్కడ పర్పస్ లేదా ఆ దేవుడు వాళ్ళ గురించి సాక్ష్యము, లేకపోతే దేవుని యొక్క పర్పస్ వాళ్ళ జీవితంలో ఎలాగుంది అని తెలియబడుతుంది. ఫస్ట్ మనం అబ్రహాం గారిని చూసుకుందాం. అబ్రహాము ఆదికాండము 22వ అధ్యాయం, 12వ వచనం చదువుతాం. 11 నుంచి 11, 12 వచనాలు చదవండి. ఎవరైనా ఇనోక్ చదువుతానా? ఇనోక్ కానీ, జాషువా కానీ, నతానియేల్ కానీ ఎవరో ఒకరు చదవండి మా. ఆదికాండము 22వ అధ్యాయము 11, 12 వచనాలు. మనం ప్రైజ్ లార్డ్ మేడం. ఆదికాండము 22వ అధ్యాయం 11వ వచనం. యెహోవా దూత పరలోకం నుండి అబ్రహామా అని అతన్ని పిలిచెను. అందుకు అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతనినేమీ చేయకము, నీకు ఒక్కడైన నీ కుమారుని నాకియ్యి, వెనుతీయలేదు గనుక నీవు దేవునికి భయపడు వాడవని ఇందువలన నాకు కనబడుచున్నదనెను. చాలా జనరల్ గా చూసుకుందాము, చిన్న ముందు వెనక ఆలోచిద్దాం ఒకసారి. అబ్రహాముకి ఒక్కగానొక్క కొడుకు కదా, ఎన్ని ఇయర్స్ ఎప్పుడు పిలిచాడు దేవుడు అబ్రహాం గారిని? ఎంత వయసు ఉన్నప్పుడు పిలిచాడు? ఆయన వెంబడించమని పిలిచాడు. అంటే అబ్రహామా, నీ సమస్తాన్ని వదిలిపెట్టి బయలుదేరు అన్నాడు. నేను చెప్పు ప్రదేశానికి బయలుదేరు అన్నాడు. ఎంత వయసులో? 40 years. 40 years. రాంగ్ ఆన్సర్. ఎప్పుడు 70 అనుకుంటా. 75 ఇయర్స్ Hmm. అప్పుడు పిలిచాడు దేవుడు. మనల్ని ఇక్కడ మనలో ఎంతమంది ఆ ఏజ్ కి రీచ్ అవ్వాలా కదా, ఎవరు రీచ్ అవ్వాలా. మనకి ఇంకా నాకు తెలిసి పిల్లలందరికీ 25 బిలోనే ఉంటాయి. ఓకే, మేము ఒక ఏజ్ కి రీచ్ అయ్యాం. 40, 47, 45, 46, 50s క్రాస్ అయ్యాం. ఈ వయసులో పిలిస్తే దేవుని స్వరాన్ని వినగలిగే స్టేట్ లో ఉన్నామా? ఇట్లా ఆడిబుల్ వాయిస్ తో పిలిచిన దిక్కులు చూసే వాళ్ళంగా ఉన్నామా? దిక్కులు చూస్తున్నామా? అసలు దేవుని స్వరాన్ని మనం పట్టగలమా? ఒకసారి ఆలోచించుకుందాం. నిజంగా మన దేవుని పిలిస్తే మనం గుర్తుపడతామా, లేకపోతే భయపడి పారిపోతామా? సడన్ గా చూడండి, ఒక వాయిస్ వినిపించింది అనుకోండి కదా, అకార్డింగ్ టు బైబిల్, దేవుని వాక్యం ప్రకారము పెద్ద వర్షం పడుతున్నట్టుగా దేవుని వాయిస్ అనేక జలముల సౌండ్ ఉన్నట్టుగా దేవుని వాయిస్ ఉంటుందంట. ఒకవేళ అలాంటి సౌండ్ మనకు వినిపించింది అనుకోండి, ఏం చేస్తాం? నిజంగా భయపడతాం కదా. సడన్ గా ప్రార్థన చేసుకుంటూ ఉంటున్నాం రూమ్ లో కూర్చొని, ఒక వాయిస్ వినపడింది అనుకోండి, భయపడి పరిగెత్తి మధ్యలోకి వచ్చేస్తాం అందరున్న దగ్గరికి.
దేవుని వాయిస్ గుర్తుపడుతున్నామా? చిత్తం ప్రభువా అన్నాడు అబ్రహాం గారు. 75 ఇయర్స్, ఇక్కడ కాదు, 75 ఇయర్స్ ఉన్నప్పుడు ఎటు వెళ్ళాలో తెలియక బయలుదేరిపోయినాడు. అంత సమస్తాన్ని వదిలాడంటే వదలలేదు. దేవుని వాక్యం చెప్తుంది మెల్లమెల్లగా దేవుని యొక్క వాక్యానికి ఒబీడియన్స్ చూపించేవాడుగా, దేవుని యొక్క మాటకు ఒబీడియన్స్ చూపించేవాడుగా ఇక్కడ అబ్రహాం కూడా జీవితం కూడా ఉండింది. సో 75 ఇయర్స్ అప్పుడు పిలిచిన దేవుడు తర్వాత ఒక 3 సంవత్సరాలకి దేవుడు మళ్ళీ అబ్రహాం గారితో మాట్లాడి అప్పుడు వాగ్దానం చేస్తాడు. దేవుడు వాగ్దానం చేసినప్పుడు ఆ వాగ్దానం నెరవేరడానికి ఎంత సమయం పట్టింది? ఎంత వయసులో కుమారుణ్ణి కన్నాడు? లేకపోతే కుమారుణ్ణి అబ్రహాం షారా గారులకు కుమారుడు పుట్టాడు? చెప్పాలి ఆన్సర్. ఎంత వయసులో ఆయనకు కొడుకు పుట్టాడు? హండ్రెడ్ 100 above. 100 above. ఎస్, 100 అబోవ్ కాదు, 199. 99 ఇయర్స్. ఆయన 100 above. 100 సంవత్సరాలప్పుడు కుమారుని కన్నాడు. 100 సంవత్సరాలప్పుడు కుమారుని కంటే కన్న కొడుకుని బలిగా అర్పించమని దేవుడు పరీక్షించాడు కదా. అలాంటి ఒక్కగానొక కుమారుణ్ణి ఆయన అడిగితే ఎట్లా అసలు సారమ్మకు చెప్పాడా? చెప్పలేదు. చెప్పకుండా అంత ప్రిపరేషన్ చేసుకున్నాడు ఇంట్లో. ఎంత బాధపడి ఉంటాడో 3 రోజుల ముందు లేదా 4 రోజుల ముందు, 3 రోజులు పట్టింది కదా ఆ ప్లేస్ కి రావడానికి. 3 రోజుల ముందు ఎంత ఎమోషనల్ గా లోపల ఒక వాల్కనో ఉండి ఉంటుంది ఆయనకి. అగ్నిపర్వతం పేలినట్టుగా ఉండి ఉంటుంది. అంత ప్రేమించిన కొడుకుని, ఒక్కగానొక కొడుకుని, వాగ్దాన పుత్రుడిని దేవుడు అడిగాడు. అసలు ఆయన ఎమోషన్స్ నాకు కొన్నిసార్లు అర్థం కాదు. ఎట్లా ఉంటాయా? బతిట్టుకొని ఉంటాడా దేవుణ్ణి? శారమ్మతో ఎట్లా ఇరిటేటింగ్ గా ఫీల్ అయి ఉంటాడా? కొడుకుతో ఎట్లా ఉంటాడు? లేకపోతే అప్పటికి అబ్రహాము చాలా ఏమంటారు తన సంపాదన లేకపోతే తన ఆస్తులు బహు విస్తారంగా ఉంటుంది ఆ టైంకి. కొడుకు కోసం ఎన్ని ప్లాన్స్ చేస్తుంటాడు. ఇలా చేయాలి చేసుంటాడా? లేకపోతే ఏమేమి ఇవ్వాలి, లేకపోతే ఎవరెవరిని ఆ కొడుకుకి ఇస్సాక్ గారికి అప్పగించాలి అని ఎన్ని ప్లాన్స్ చేస్తుంటాడు. ఒక మాట అంటే ఇది మరీ సూపర్ స్పిరిచువల్ గా లేకపోతే హై లెవెల్ అనిపించినా కూడా ఒక క్వశ్చన్ వేసుకుంటుంది. నేను కూడా ఇంక్లూడింగ్ మీ. నేను అడుగుతున్నానంటే నేను ఏదో గొప్పదాన్ని కాదు, సూపర్ స్పిరిచువల్ గా అయిపోలేదు, నేను కామన్ ఉమ్మని. సో నేను కూడా అయితే ఇప్పుడు మనకి 50, 45, 40 ఉన్నప్పుడు ఈవెన్ పిల్లలు ఎనోక్ గాని, జాషువా గాని, నతానియేల్ గాని దేవుడు ఏమన్నా అడిగాడు అనుకోండి, మనం ఇచ్చే స్టేట్ లో ఉన్నామా? అసలు దాని గురించి ఆలోచిస్తామా? ఒకసారి మనం క్వశ్చన్ వేసుకున్న తర్వాత ఒక్కగానొక్క కొడుకు అంత ప్రిపరేషన్ చేసుకొని అంత దూరం కొంతమంది సేవకులతో కలిసి నడిచి 3 రోజులు అంత ప్రయాణం చేసి ప్రయాణం చేసి కొండ దగ్గర ఆగిపోయారు వాళ్ళు. ముగ్గురు వెళ్ళిన సేవకులు అక్కడే ఉండండి, మేము పైకి వెళ్ళి దేవుణ్ణి ఆరాధించి వస్తాము అని చెప్పాడు. ఆయనకు పనులకు అలా చెప్పుంటాడు కానీ లోపల ఎలా ఉంటుంది? ఆయన కొడుకుని ఇవ్వాలి, నేను ఎట్లా రాగలను, ఇవన్నీ ఉంటాయన్నమాట ఆయనకి ఎమోషన్స్. అయితే దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. కరెక్ట్ గా కత్తి తీసి బలి ఇచ్చేటప్పుడు అబ్రహామా కదా అని పిలిచాను. అందుకు చిత్తం ప్రభువా అన్నాను. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చేయి వేయకము, ఏమి చేయకము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి నాకు తీయలేదు గనుక. ఆ తర్వాత వర్డ్ ఇంపార్టెంట్ మనకు. మిగతాదంతా ఒక ఎత్తు అయితే ఆ తర్వాత వర్డ్ అదేంటి? నీవు దేవునికి భయపడువాడు అని ఇందువలన నాకు కనపడుచున్నది. మనం ఏ విషయంలో దేవునికి భయపడుతున్నాం? ఏ విషయాల కొరకు దేవునికి భయపడుతున్నాం? గుర్తుపెట్టుకుందాం. దేవుణ్ణి ఆరాధించే క్రమంలో ఆ భయభక్తులు ఉన్నాయా కదా. నేను చిన్నవాడు వెళ్ళి దేవుణ్ణి ఆరాధించి తిరిగి వస్తాము అని చెప్తున్నాడు. మన హృదయంలో దేవునికి ఏ స్థానం ఇస్తున్నాం? మన పనుల్లో దేవునికి ఏ స్థానం ఇస్తున్నాం? మన వర్కింగ్ ప్లేస్ లో దేవునికి ఏ స్థానం ఇస్తున్నాం? మనం చేసే మన వర్క్ ఏముంటుందో దేవునికి ఏ స్థానం ఇస్తున్నాం? దేవుడు అంటే ఏదో కాదు, దేవుని వాక్యం, బైబిల్ వాక్యం. ఏ స్థానం ఇస్తున్నాం మనం? ఒకసారి దాన్ని బట్టి దేవుడు
మనల్ని కూడా అబ్రహామా అబ్రహామా అని పిలిచినట్టు నువ్వు ఈ పనికెళ్ళు, ఆ పనికెళ్ళు, లేకపోతే ఇది చెయ్యి, అది చెయ్యి, వనజ అని పిలుస్తున్నాడా, ఎనోక అని పిలుస్తున్నాడా దేవుడు? అసలు మనకు ఆ ఆలోచనలు వస్తాయా? ఒకసారి ఆలోచించుకుందాం. ఈ ఆలోచనలు రావాలన్నా, ఆయన పిలుపు వినాలన్నా నిజంగా అంతే కదా. ఒక ఇంట్లో ఉన్నప్పుడు భార్యాభర్త గాని, పిల్లలు గాని ఒక ఇంట్లో ఉన్నప్పుడు పిలుస్తున్నాడు అంటే దగ్గర డిస్టెన్స్ లో ఉంటాం కదా. పిలుపు వినేంత డిస్టెన్స్ లో మనం ఆ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నామా దేవుడితో? అంటే నేను అంటున్నానంటే డిస్టెన్స్ మెయింటైన్ చేయడం అంటే ఏంటంటే వాక్యంతో ఎక్కువ సమయం గడుపుతున్నామా? అట్లీస్ట్ సమయం గడపకపోయినా ఎక్కువ సమయం మోర్ టైం గడపకపోయినా విన్న వాక్యాన్ని, లేకపోతే మనం చదువుకున్న వాక్యాన్ని ఫాలో కావాలి, లేకపోతే ప్రాక్టీస్ లో పెట్టాలి అనేటువంటి ఒక నిర్ణయం తీసుకుంటున్నామా? ఒకసారి ఆలోచించుకుందాం. ఆ ప్రాసెస్ లో మనం ఉన్నామా? ఎప్పటికీ చెప్తున్నా, ఇప్పుడు మీరు స్టూడెంట్సే కావచ్చు, వర్కింగ్ ప్లేస్ లోనే ఉండొచ్చు, ఒక నిర్ణయం తీసుకుంటున్నామా? ఒకరి గురించి రీసెంట్ గా నేను ఒక సాక్ష్యం విన్నాను అనమాట. ఏంటి అంటే ఆ ఆ ఏమంటారు, అడ్మినిస్ట్రేషన్ లో చాలా యాక్టివ్ గా ఉండే పర్సన్ గురించి విన్నాను. యాక్టివ్ గా ఉంటే మీరు ప్రేయర్స్ కి తర్వాత ప్రార్థనలు చేస్తున్నట్టుగా ఎక్కువ కనిపించరే, ఈ అడ్మినిస్ట్రేషన్ లో బాగా యాక్టివ్గా ఉంటారు, బాగా చేస్తున్నారు అనేటువంటి మాటలు వినిపిస్తున్నాయి. నేను వెళ్ళి అడిగాను అనమాట, ఏంటి ఏమనుకుంటున్నారు మేడం, ఇట్లా అన్నారు కదా. తను క్రిస్టియనే, ఏమనుకుంటున్నారు ఆ అంటే ఆమె భలే సమాధానం ఇచ్చింది. ఒక 4 ఎగ్జాంపుల్స్ చెప్పింది అనమాట. చాలా మంది మన వాళ్ళు ప్రీచింగ్ చేస్తేనే గొప్ప భక్తులు, పాటలు పాడితేనే గొప్ప భక్తులు, చాలా సార్లు చాలా దగ్గరలకి ప్రార్థనలకు వెళ్తేనే గొప్ప భక్తులు అని డిసైడ్ అయిపోతుంటాము అని 4 ఎగ్జాంపుల్స్ చెప్పింది. ఒకటి వచ్చేసి ఎస్తేర్ ఏం ప్రీచింగ్ చేసింది, ఎక్కడ ప్రీచింగ్ చేసింది. తర్వాత దానియేలు గారు ఎక్కడ ప్రీచింగ్ చేశారు, ఏం పాటలు పాడారు. తర్వాత ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే యోసేపు గారు ఎక్కడైనా ప్రీచింగ్ చేశారా, చర్చ్ కట్టారా. తర్వాత ఇంకొకరి గురించి ఎవరి గురించి చెప్పారు. ఇట్లా 4 ఎగ్జాంపుల్స్ చెప్పింది. నిజంగా నాకు ఐ ఓపెనర్ అనమాట. నిజమే కదా, వాళ్ళు ఉంటున్న ప్లేసెస్ లో లేదా వర్కింగ్ ప్లేసెస్ లో ఎంత ఆనెస్ట్గా ఉన్నారు, ఎంత దేవుని చూపించారు వాళ్ళు, నిజమే కదా అనిపించింది నాకు. కాబట్టి మనం ఎక్కడ ఉంటున్నప్పటికీ దేవుని యొక్క వాక్యానికి భయపడే వారంగా ఉంటున్నామా, దేవుని యొక్క పిలుపుకి రెస్పాండ్ అయ్యే వాళ్ళంగా ఉంటున్నామా, ఆలోచించుకుందాం. ఇంకొక పేరు చూపిస్తాను నేను. సో ఇక్కడ దేవుడు అబ్రహాం గురించి ఒక మాట చెప్తున్నాడు అంటే, దీనివల్ల నువ్వు దేవునికి భయపడుతున్నావు. సో నా మాటకి అదే హెబ్రీలకు రాసిన పత్రికలో ఉంటుంది కదా, అబ్రహాం అంటారనమాట, నా దేవుడు మృతులను సహితం సజీవులుగా పిలిచే దేవుడు అని నమ్ముచున్నాను అని ఉంటుంది అనమాట. సో ఆయనకు అంత విశ్వాసం ఉంది, బట్ స్టిల్ ఒబీడియన్స్ అనే దానికి, ఓకేనా, అంత విశ్వాసం ఉంటున్నప్పటికీ ఒకవేళ ఇంకొక రకంగా ఆలోచిద్దాం. ప్రభువా, 100 సంవత్సరాల కొడుకునిచ్చావు, మళ్ళీ ఇప్పుడు అడుగుతున్నావు అని కూడా ఒక మాట కూడా అనలేదు. ఇప్పుడు అడుగుతున్నా ఏంటి ప్రభు, ఏదో ఒక సొల్యూషన్ చెప్పు అని కూడా అడిగినట్టుగా మనకు వాక్యం రాయబడలా. జస్ట్ ఒబీడియన్స్ చూపించాడు దేవుడు. ఆ ఒబీడియన్స్ చూపించిన దానికి దేవుడు ఆయన గురించి సాక్ష్యం ఏమని ఇస్తున్నాడంటే, ఇప్పుడు నీవు దేవునికి భయపడవాడు అని ఇందువలన నాకు కనబడుచున్నది అని. అందుకే ఆయన విశ్వాసులకు తండ్రి అయ్యాడు అనమాట. విశ్వాసులకు తండ్రి అయ్యాడు కదా. దేవుని పిలుపుకు ముందు విశ్వాసులకు తండ్రి అని లేదు, పిలిచిన తర్వాత ఈ విధంగా 2 సార్లు పిలిచి ఆయన మాటకి ఒబీడియన్స్ చూపించినందుకు, లోబడినందుకు దేవుడు విశ్వాసులకు తండ్రిగా చేశాడు. ఇంకొక గురించి చూసుకుందాం, యాకోబు గురించి. అదే జెనసిస్ ఆదికాండం నుంచి, ఆదికాండము 46వ అధ్యాయం 46, 46వ అధ్యాయం 46, సెకండ్, థర్డ్, ఫోర్త్ అండ్ ఫోర్త్ వర్సెస్ చదవండి మా. 46వ అధ్యాయం 2వ వచనం, 3వ వచనం, 4వ వచనం. అప్పుడు రాత్రి కొన్నావా?
చదువు చదువు అప్పుడు రా ప్లీజ్. అప్పుడు రాత్రి దర్శనముల యందు దేవుడు యాకోబు యాకోబు అని ఇశ్రాయేలును పిలిచెను. అందుకతడు చిత్తం ప్రభువా అనెను. ఆయన నేనే దేవుడను, నీ తండ్రి దేవుడను. ఐగుప్తునకు వెళ్ళుటకు భయపడకము, అక్కడ నిన్ను గొప్ప జనముగా చేసేదను. నేను ఐగుప్తునకు నీతో కూడా వచ్చేదను. అంతేకాదు, నేను నిశ్చయముగా నిన్ను తిరిగి తీసుకొని వచ్చేదను. యోసేపు నీ కన్నుల మీద తన చెయ్యి ఉంచమని సెలవీయగా యాకోబు లేచి చాలు బెర్షెబా నుండి వెళ్ళాను. చాలు చాలు. ఓకే, ఎక్కడున్నాడు యాకోబు గారు? బెర్షెబా అనే ప్లేస్ లో ఉన్నారు. ఎక్కడికి పోమంటున్నాడు దేవుడు? ఐగుప్తుకు పోమంటున్నాడు. ఓకే, బెర్షెబా అంటే దాని మీనింగ్ ఏంటి? బెర్షెబా అంటే ఓకే, ఎనీవేస్. ఓకే, ఏమని పిలుస్తున్నాడు? యాకోబు యాకోబు అని పిలుస్తున్నాడు. ఎవరిని పిలుస్తున్నాడు? అక్కడ చూడండి ఎంత బాగా రాయబడి ఉందో. యాకోబు యాకోబు అని ఇజ్రాయేలుని పిలిచెను అంట కదా, ఆయన్నే పిలుస్తున్నాడు. ఇది రెండు పేర్లు అని సడన్ గా అంటే కొత్తగా వాక్యం చూసే వాళ్ళకి యాకోబు యాకోబు అని ఇజ్రాయేలుని పిలిచెనా అదేంటి అన్నట్టు అనిపిస్తుంది అక్కడ కదా. యాకోబు అంటే మోసగాడు, ఇజ్రాయేలు అంటే ఆశీర్వదింపబడినవాడు, దేవుని చేత ప్రేమించబడినవాడు కదా. సో యాకోబు యాకోబు అని పిలిచి దేవుడు ఒక పర్పస్ నెరవేర్చడానికి. ఇజ్రాయేలు అంటే ఇప్పుడు ఏంటది? చెప్తారమ్మా? ఏ టీవీ చూసినా, ఏ సోషల్ మీడియా చూసినా ఇజ్రాయేలు ఇజ్రాయేల్ అనిపిస్తుంది, వినపడుతూనే ఉంది కదా. మేడం, ప్రభు ఏర్పరచుకున్నవాడు. ఇజ్రాయెల్ అంటే ఇజ్రాయెల్ అదొక దేశం కదా. ఎస్ మేడం, ఎస్. ఎస్, ఇజ్రాయెల్ అంటే ఒక దేశం, అయితే ఒక జనాంగం అని రాయబడుతుంది అక్కడ. ఒక దేశం అంటే అదేదో జస్ట్ ల్యాండ్ అని కాదు, ఒక జనాంగం. ఓకే, ఒక జనాంగం. యాకోబు ఎవరు? మోసగాడు అని అర్థం. ఒక్కడే యాకోబుని ఒక్కడే అంటే ఏమంటారు, ఫిజికల్ ఐ మీన్ ఈ శరీరంలో ఉన్న వ్యక్తిని యాకోబు అని పిలుస్తున్నాడు దేవుడు. అది దాన్ని ఒక్కడిని నీకు ఒక జనాంగంగా చేస్తాను, దేవుని పర్పస్ అన్నమాట. ఒక జనాంగంగా చేస్తానని చెప్పేసి దేవుడు యాకోబు యాకోబు అనే బెర్షెబా అనే ప్రదేశం నుంచి ఎక్కడికి వెళ్ళమంటున్నాడు? ఐగుప్తుకి వెళ్ళమంటున్నాడు. ఐగుప్తు అనేది అన్యుల దేశం. అన్యుల దేశంలో ఎక్కడ? ఐగుప్తులో ఏంటి అసలు? అక్కడ కంప్లీట్ గా విగ్రహారాధన, అనేకమైనటువంటి ఆచారాలు, ఒకలాంటి ఏమంటారు, ఒక ప్రైడ్ అంటే ఈజిప్ట్ లో ఒక ప్రైడ్ ఉంటున్నటువంటి ప్లేస్, లేకపోతే ఏమంటారు, అధికార దాహము, లేకపోతే గర్వం ఉంటున్నటువంటి ప్లేస్. ఆ ప్లేస్కి వెళ్తే ఆయన ఎక్కడ ఉంటున్నాడు? తన తండ్రి ప్రదేశంలో ఉంటున్నాడు. తన తండ్రి ఎవరు? ఇస్సాకు గారు. ఇస్సాకు తన తండ్రి ప్రదేశంలో ఎలా ఉండిండొచ్చు నాకు తెలిసి, నాకు అర్థమయ్యేది. దాని గురించి ఆలోచిస్తున్నప్పుడు ఏమనిపించిందంటే, అబ్రహాము ఇస్సాకు యాకోబు కదా, అబ్రహాము ఆ హెరిటేజ్ మొత్తం ఇస్సాక్ గారికి ఇచ్చి ఉంటారు. ఇస్సాకు కూడా ఏషా వెళ్ళిపోయాడు. సో వెళ్ళిపోయాడు. తర్వాత యాకోబుకి తనది ఇచ్చుంటాడు. తనది ఇచ్చిన తర్వాత కూడా యాకోబు కూడా తన మామ దగ్గరికి వెళ్ళి చాలా సంపాదించుకున్నాడు కదా, అనేకమైనటువంటి ఆస్తుల్ని సంపాదించుకున్నట్టుగా మనం వాక్యం చూస్తాం. గొప్ప వాళ్ళు అయ్యారు, రిచ్ అయ్యారు, అంటే సఫిస్టికేటెడ్ గా అక్కడ ఉండి ఉంటారు. ఆ ప్లేస్ వదిలి ఇంకా పోకూడదబ్బా అనే లెవెల్లో ఉండి ఉంటారు. ఇక్కడే హ్యాపీగా ఉందామన్నాడు. కానీ దేవుని పర్పస్ ఏంటి? ఇది అందరికీ జరగాలని లేదు, అందరికీ జరగకుండా కూడా జరగకుండా కూడా ఉండదు. తన సఫిస్టికేటెడ్ ప్లేస్ లో నుండి దేవుడు, నువ్వు ఐగుప్తుకి వెళ్ళు, అక్కడ నిన్ను గొప్ప జనంగా చేస్తాను అని చెప్తున్నాడు అనమాట. అక్కడ ఉంటున్నటువంటి పరిస్థితులకి, అక్కడ ఉంటున్నటువంటి మనుషులకి, అక్కడ ఉంటున్నటువంటి ఆటకి అలవాటు పడితే, అంటే కొన్నిసార్లు నాకు 1 or 2 మెంబర్స్ గురించి ఇక్కడ కూడా నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. గవర్నమెంట్ జాబ్స్ లో ఉన్నాము, ట్రాన్స్ఫర్ అనేది కామన్, ఎప్పుడైనా జరగచ్చు. కానీ ఆ ప్లేస్ వదిలిపెట్టకుండా
ఆ, నేను అందరి గురించి మాట్లాడాను. ఆ, నేను అంటే కొంచెం వియర్డ్గా లేకపోతే సర్ప్రైజింగ్గా చూసిన వ్యక్తులు కొంతమంది ఉన్నారు. అంటే ఎక్కువ ప్రార్థనలు చేసి అంటే దేవుడు ఒక ప్లేస్లోకి పంపిస్తున్నాడు, లేకపోతే ట్రాన్స్ఫర్ అనేది కామన్, దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు ఏంటి అనిపించింది నాకు. ఒక సిచ్యుయేషన్ చూసి యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు ఏంటి, వెళ్ళాలి కదా, అక్కడ మన పర్పస్ ఏముందో, లేకపోతే దేవుడు ఏ విధంగా వాడుకుంటాడో అని మనం ఆలోచిస్తామా? సో మనం ఒకసారి ఆలోచించుకుందాం. ఇక ముందు కూడా దేవుడు ఏదైనా ఒక ప్లేస్కి వెళ్ళండి, లేకపోతే ఒక వ్యక్తిని కలవండి, లేకపోతే ఒక పని చేయండి అన్నప్పుడు దేవుడు పైగా ఏమంటున్నాడు? యాకోబు యాకోబు అని ఇజ్రాయేలుని పిలిచెను, అందుకు అతడు చిత్తం ప్రభువా నేను. ఆయన నేనే దేవుడను, నీ తండ్రి దేవుడను, ఐగుప్తునకు వెళ్ళుటకు భయపడకుము. అంటే భయపడుతున్నాడని అర్థం. అసలు ఆ ప్లేస్కి వెళ్ళమని చెప్పాడు దేవుడు, అయితే భయపడుతున్నాడు యాకోబు. భయపడకుము, అక్కడ నేను గొప్ప జనముగా చేసేదను, నేను ఐగుప్తునకు నీతో కూడా వచ్చేదనని. దేవుడు చూడు వదిలిపెట్టట్లేదు. నువ్వు భయపడుతున్నావు, నాకు తెలుసు, నేను కూడా నీతో వస్తాను, నేను వస్తాను, నీ వెంట ఉంటా, నీ తోడుగా ఉంటా కదా. మనం ఈ ప్లేస్లు అనే దానికంటే మన ఫ్యూచర్ గురించి ఎక్కువ ఆలోచిస్తాం. ఫ్యూచర్ అంటే మన ఫ్యూచర్ సంగతి తర్వాత పక్కన పెడితే పిల్లల ఫ్యూచర్ గురించి, పెళ్ళైన వాళ్ళు ఉన్నాము, వాళ్ళ సెటిల్మెంట్స్, పిల్లల చదువులు, తర్వాత ఏమవుతారు అని, పిల్లల మ్యారేజెస్ గురించి చాలాసార్లు మనం నేనైతే మీరందరూ ఎక్స్పీరియన్స్ అయి ఉంటారని అనుకుంటున్నాను. కొన్నిసార్లు రాత్రులు కూడా మెలకు వస్తే భయపడిన సమయాలు ఉన్నాయి. ఒకలాంటి కన్ఫ్యూజ్డ్ స్టేట్, భయము, ఏంటి ఏమవుతుంది, పిల్లలు ఏమో దూరంగా ఉన్నారు అని ఆల్మోస్ట్ ఎవ్రీ పేరెంట్ అలా అనుకొని ఉండొచ్చు. సో దేవుడు మనకి ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు, నేను నీకు తోడుగా ఉంటుంది కదా. ఇక్కడ ఒక్క మాటేగా, ఇది ఒక్కసారే కాదు, యాకోబు విషయంలోనే కాదు, దేవుడు అనేక సార్లు కదా, నేను మీకు తోడుగా ఉంటున్నాను, భయపడకము, నిబ్బరంగా ఉండండి, కలవరపడొద్దు, నేను మీకు ముందుగా వెళ్ళి దారులను సరళం చేస్తాను, నా దూతను పంపిస్తాను, అనేకమైన వాగ్దానాలు కదా. ఇన్ని వాగ్దానాలు ఉన్నప్పటికీ మనం భయపడే వారంగా ఉంటాం. భయం రాదు అని చెప్పను, కానీ భయం వచ్చినప్పుడు, లేకపోతే వాక్యం ఎంతగా హత్తుకుంటున్నాం, దేవుని ఎంతగా హత్తుకుంటున్నాం, నాతో ఉన్నాడు దేవుడు కదా. మనకు అసలు ఇంకా మనం నూతన నిబంధన కాలంలో ఉన్నాము. దేవుడు పుట్టక మునిపే, యేసుప్రభు దేవుడుగా ఈ భూమికి రాక మునిపే ఒక వాగ్దానంతో వస్తున్నాడు అనమాట. ఇమ్మానుయేల్ గాడు, దేవుడు మనకు తోడు అనే మాటతోటి. కాబట్టి ఎంత ధన్యులమో గుర్తుపెట్టుకుందాం. సో ఈరోజు ఇద్దరి గురించి మాట్లాడుకుందాం. ఇద్దరి గురించి నేను స్టాప్ చేస్తున్నా, నేను కావాలి, అందుకని ఇద్దరి గురించి స్టాప్ చేస్తున్నాను. నెక్స్ట్ ఎప్పుడైనా నాకు ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఇంకా ఇద్దరి గురించి, నెక్స్ట్ ఒకరి గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. ఓవర్ టు యూ. Joshua Enoch, can you add comments and then close with prayer? Sir, If you want to add something, please do add, and you can close with prayer. sir, prayer, you can close. Sir, prayer చేయాలి. Okay. పోలీస్ చెకింగ్ జరుగుతుంది. వన్ థింగ్ ఐల్ డూ, ఎవరైనా ఏదైనా షేర్ చేసుకుంటే చేసుకోండి, ఇనోక్ వెళ్ళే కాకుండా. వనజ, ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అక్క. అదే మీరు చెప్పినట్టు మనకు ఏదైనా ఒక ప్లేస్ వదలాలా, ట్రాన్స్ఫర్ అయ్యింది, ప్రమోషన్ వచ్చింది, పోవాలంటే పోకుండా ఉంటాం కదా. నువ్వు చెప్పినట్టు నేను కూడా అట్లా ఫీల్ అయినాను అనమాట. కానీ అప్పుడు నాకు అబ్రహాంనే గుర్తు చేసినాడు దేవుడు. అబ్రహాంను దేవుడు నీ దేశము, నీ వారిని అందరిని ఇచ్చిపెట్టి నువ్వు బయలుదేరు, ఎక్కడికి వెళ్ళాలో కూడా ఏం చెప్పకుండానే కదా రెడీ అయ్యి రమ్మంటే రెడీ అయ్యి వెళ్ళిపోతా ఉంటాడు కదా అతను.
చాలా ఆస్తి ఉంది, చాలా సంపద ఉంది, అన్నీ ఉన్నాయి కదా, అన్నీ వదిలేసి అంతా ఊరు జనము అంతా వదిలేసి వెళ్ళమంటే వెళ్ళాడు కదా. అంటే సో మనల్ని కూడా దేవుడు ఒకటే ప్లేస్ లో ఎప్పుడు కొంతమందిని పెడతాడు, కొంతమందిని పెట్టాడు. పొమ్మన్నప్పుడు పోవాలా. అంటే దేవుని చిత్తం, దేవుని చిత్తానుసారం మనం చేయాలా, మన చిత్తానుసారం అనుకోకూడదు అని అయితే నేను అనుకున్నా. అది నాకైతే అది అర్థమైంది అనమాట. పొమ్మంటే పోవాలా, అది ఇంకా దేవుడు చూసుకునేవాడు, దేవుడే. నాకు అంటే రీసెంట్ గా నాకు జరిగింది కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తాను. ఎస్ అక్క. అంటే నాకు ఏమన్నా బాధ అనిపించింది అనుకో, అంత దూరం ఉంది వైజాగ్ కదా అన్నప్పుడల్లా అబ్రహాం వెళ్ళిపోయినాడు కదా, అబ్రహాం ఎట్లున్నాడు అట్లనే ఉండాలి మనం అని అనిపించింది అనమాట. అంటే ఎప్పుడు అబ్రహాంని ఆలోచిస్తున్నా నేను. ఎస్ అక్క, ప్రైజ్ లార్డ్. అక్క మీకు వైజాగ్ వచ్చిందా ట్రాన్స్ఫర్? అవును, నేను సివిల్ సర్జన్ వైజాగ్, ఇప్పుడు ఆదోనికి డెప్యుటేషన్ కి వచ్చిన, మళ్ళీ తిరుగుతున్నా. అదనమాట. పొమ్మన్నాడు దేవుడు ప్రమోషన్ ఇచ్చి, ఖచ్చితంగా వెళ్ళంటే వెళ్ళాను. వెళ్ళి ఒక నెల ఉన్నా, తర్వాత మళ్ళీ 2 months లీవ్ పెట్టి మళ్ళీ ఇక్కడికి మళ్ళీ ఆదోని తిరుగుతున్నా. అంటే పనిష్మెంట్ తీసుకుంటున్నా, సెల్ఫ్ పనిష్మెంట్ తిరగడం అనేది. కానీ ఈ 6 months తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళిపోవాలని అనుకుంటున్నా. ఫ్యామిలీ అంటే మా హస్బెండ్ కూడా ట్రాన్స్ఫర్ వస్తే వెళ్ళిపోదాము, మా పాపకు ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ ఉన్నాయని ఇంకా వచ్చేసి ఉన్నా. కానీ అదే అయితే అనిపించింది అనమాట, పొమ్మంటే పోవాలా. అంటే మన పని మన కోసం ఏదో ఉంటది, దేవుడు మనల్ని అందుకోసమే ఏర్పాటు చేసుకుంటాడు. సో మనకు ఆస్తి, ఇల్లు, బంధువులు, చుట్టాలు అన్నీ ఉన్నాయి, అందరినీ వదిలేసి వెళ్తున్నాము అని అనుకోకూడదు. కానీ మనకు దేవుని ఫేవర్ ఉంటది. అది ఎక్కడికి వెళ్ళినా దేవుడు చెప్పినట్టు వెళ్తే. వెరీ గుడ్, వెరీ థ్యాంక్ యూ. ఓకే అక్క, థ్యాంక్ యూ. క్లోజ్ చేసి ప్రేయర్ చేసి క్లోజ్ చేస్తారా? ఓకే ఓకే ఓకే. వాళ్ళకు ముందనే తండ్రి కృపల రాజాన్ని కృప చూపుతున్న సార్ మీకు ఇలా వందన స్తోత్రం చెల్లించుకున్నాం తండ్రి. దేవ ఇచ్చిన సమయాన్ని బట్టి, వాక్యం బట్టి తండ్రి, పాటలు బట్టి, మీ మాటలు బట్టి, సమస్తం బట్టి మీకు వేల వందన స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇదిగో ఎంతమంది అయితే బిడ్డలు తండ్రి సన్నిధిలో తీసుకొచ్చుంటున్నారో వాళ్ళందరిని బట్టి తండ్రి వేలాది వందన స్తోత్రం చెల్లించుకున్నాం తండ్రి. ఇంకా అనేక మంది తండ్రి దేవ ఆయా పనులను బట్టి తండ్రి దేవ వాళ్ళు ఎంగేజ్ అయి ఉంటుండగా తండ్రి, వాళ్ళకు కూడా తండ్రి దేవ మీ చిత్తమైతే దేవ మీటింగ్ రాలాగున తండ్రి కృప చూపించండి తండ్రి. దేవ మన జమకిచ్చిన తండ్రి రాసిన బట్టి వేలాది వందన స్తోత్రం చెల్లించుకున్నాం తండ్రి. ఇదిగో తండ్రి అబ్రహాం తండ్రి ఐజాక్ను తండ్రి దేవ మా ముందు ఉంచిన మీకు స్తోత్రం చెల్లించుకున్నాం తండ్రి. దేవ మన దేవ అబ్రహాం తండ్రి దేవ మీ పిలుపు తగినట్టుగా తండ్రి దేవ ఏ విధంగా తండ్రి దేవ సాక్రిఫైస్ చేసి మిమ్మల్ని వెంబడించినాడు తండ్రి. అదే విధంగా తన దేవ మన హైజాక్ విషయంలో తండ్రి మీకు ఎలా విశ్వాసాలకు తండ్రి అయినాడు తండ్రి. దేవ మా జీవితాల్లో కూడా తండ్రి ఎస్ఐ తండ్రి అలాంటి విశ్వాసాన్ని, అలాంటి తండ్రి ఎస్ఐ ఒబీడియన్స్ ని అనుభవించవలసిందిగా మీ సందులు అడుగుతున్నాం తండ్రి. ఎస్ఐ ఆమె కృప చూపించండి తండ్రి. అదే విధంగా తండ్రి ఎస్ఐ తండ్రి ఇంకా మా దేవ మన ఆయన ఫ్యూచర్ లో తండ్రి దేవ మా పట్ల మీరు ఏం ప్రణాళిక కలిగి ఉంటున్నారు తండ్రి. దేవ మీరు ఏం ఆశించి ఇంకా మమ్మల్ని సజీవ లెక్కలు ఉంటున్నారు తండ్రి. దేవ మీ చిత్తాన్ని నెరవేర్చలాగున తండ్రి, మీ చిత్తాన్ని నెరవేర్చే బిడ్డల్లో తండ్రి దేవ మమ్మల్ని ఉంచలాగున తండ్రి మీ కృప చూపించండి తండ్రి. దేవ మా దేహాల ద్వారా తండ్రి, మా హృదయాలతో తండ్రి దేవ మా జీవితాల తండ్రి ఎస్ఐ మిమ్మల్ని చూపించలాగున దేవ మీకు మాదిరిగా ఉండలాగున తండ్రి. ఎస్ఐ మన మానవులుగా మేము అలా జీవించలేకపోయినప్పటికీ తండ్రి మీ ఉచితమైన ప్రేమతో తండ్రి మేము ముందుకు నడువులాగా మీకు కృప చూపించండి. అదే విధంగా తండ్రి దేవ నెక్స్ట్ వీక్ కూడా మీరు ఎవరినైతే సిద్ధపాటు చేసి ఉంటున్నారో తండ్రి, ఏ వాక్యం అయితే తండ్రి మాకు వినిపించాలని మీరు ప్రణాళికలు ఉంటున్నదో తండ్రి దేవ మీరు సిద్ధపరచాల్సి మీ సందలు అడుగుతున్నాను తండ్రి. అదే విధంగా తండ్రి దేవ ఈ మీటింగ్ వచ్చిన ప్రతి బిడ్డని పేరుని ఆశీర్వదించండి. అదే విధంగా దేవ ఎస్ఐ తండ్రి దేవ సుదూర జర్నీలో ఉంటుండగా క్షేమంగా ఇంటికి చేరేంత వరకు తండ్రి మీ దేవదూతల కంచెన ఉంచండి తండ్రి. దేవ మీరే ముందుకు నడిపించమని సమస్త మీ చిత్తాన్ని కప్పు చెప్పి కొద్ది ప్రార్థన మీ సన్నిధిలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.